ఈ మనిషి యొక్క ఆశకు అంతు అనేదే లేదు. ఎంత సంపాదించినా నాకు చాలు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడికన్నా అలంబుద్ధి అనేది వస్తున్నదే? రావటం లేదు. ఇక ఆ అలంబుద్ధి అనేది రానందువల్ల ఎంత అన్యాయం మార్గానికి పోవాలనో అంత అన్యాయం మార్గానికి పోతున్నాడు. కానీ దానివల్ల వాడికి ఒరిగేదేం లేదు, కేవలం పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. అన్యాయం చేయకూడదు అని శాస్త్రం చెప్పింది, దాని వైపునే వీడు మొగ్గు చూపుతున్నాడు. నేతి శృత విషయత విశ్వమాధుర్య హేతు. అన్యాయం చేయకూడదని దేన్నైతే శాస్త్రం చెప్పిందో అటువైపే వీడు మొగ్గు చూపుతున్నాడు. అలాగే వైధాదన్నాదపి కిమధికం పర్యుదస్తేషు భోజ్యం